చెప్పండి ప్రేమేంద్ర గారు, ముందుగా చెప్పండి, తెలంగాణ జాతిపిత ఎవరు? కేసీఆర్ గారిని జాతిపిత అంటాన్ని రేవంత్ రెడ్డి గారు కానీ మన కోమటిరెడ్డి గారు కానీ తప్పు పడుతున్నారు. సో ఈ టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు జాతిపితని వీళ్ళు తెలంగాణ అభిమానులు చెప్పుకుంటారు. ఇంతకీ జాతిపిత ఎవరు? ఇప్పుడు ఒకటి కొమ్మినేని గారు, అసలు తెలంగాణ అనేది ఒక జాతి కాదు, ఇది భారత జాతి. దాంట్లో ఒక రీజన్, మనం అమెరికా లాగా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారతదేశం పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలుగా ఏర్పడ్డది. ఇదంతా దేశం ఒకటి. రెండోది, అట్లా కనుక అయితే సాక్రిఫైస్ చేసిన వాళ్ళే జాతిపిత అవుతారంటే శ్రీకాంతాచారి కావాలి. ఎందుకంటే రియల్గా అరే ఒక ఆవేదనతోనే ఉద్యమం కోసం అందరు చూస్తూ ఉంటే చెప్పి మరణించిన వ్యక్తి. కానీ ఇదేంది జాతిపిత, ఎవరికి వాళ్ళు జాతిపిత, ఇదంతా ఓవర్ పదవుల కోసం, దానికోసం, దీనికోసం పొగిడి. ఇప్పుడు నేను అనేది కేసీఆర్ గారు ఉద్యమం చేయలేదని నేను అనను, తర్వాత తెలంగాణ కోసం ఫైట్ చేయలేదని అనను. అందరు ఇంకోటి సబ్బన్న వర్గాలు చేస్తే వచ్చింది, వారు ముందు పడ్డరు, తర్వాత అందరి దగ్గరికి పోయిండ్రు, బీజేపీ చేసింది, కాంగ్రెస్ చేసింది. దానికంటే సామాన్య ప్రజలు, ఉద్యోగులు అందరూ చేస్తే ఆ విధంగా సామాన్య ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు, ఏది వారి జాతికి పితేమో అన్నారు. అట్లాంటి పదాలు వారి జాతికి రావు, ఆ రావుల జాతికి కిషన్ రెడ్డి గారి పేరు కూడా మార్చారు కదా, కిషన్ రావు అని పిలవాలంట కదా. అవన్నీ ఇప్పుడు అందుకోసమే చెప్పిన, నేను ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పిన, అసలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలకు ఏదన్నా వాల్యూ ఉందా, ఒక ముఖ్యమంత్రి లాగా వ్యవహరిస్తుందా, ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతుందా అనే అనుమానం ఇవాళ రాష్ట్ర ప్రజలకు కలుగుతున్నది. కాబట్టి వాటిని గురించి మనం పట్టించుకుంటే ఏమున్నది. ఇప్పుడు ఆయన కిషన్ రెడ్డిని కిషన్ రావు అంటే మరి రామచంద్రరావు గారు రేవంత్ ఉద్దీన్ అని చెప్పిండు. మరి దానికి సంతోషం అన్నాడే ఆయన, రేవంత్ స్వాగతిస్తానని అన్నారు. సంతోషం అంటే అందుకోసం ఆయనే కదా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ఓట్ల కోసం, అధికారం కోసం ఏమైనా చేసే టైపు, ఏమైనా మాట్లాడతారు. ఇవాళ ఇది మాట్లాడతారు, రేపు మళ్ళీ దానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడే ఒక టైపు. కాబట్టి ఈ జాతిపిత అంశం అనేది అసలు అది ఏమాత్రంగా కూడా పదవుల కోసం కేసీఆర్ గారిని పొగిడి ఏదో చేద్దామని, కేసీఆర్ గారు కూడా ఎన్నడూ ఆయన జాతిపిత కావాలని అనుకున్నాడని నేను అనుకుంటలేను. ఆయన జాతిపిత అనే ఒక పదాన్ని ఉపయోగించుకోవాలని వీళ్ళు కొంతమంది వంది మాగదులు చుట్టూ ఉన్న వాళ్ళంతా జాతిపిత అని మొదలు పెట్టిండ్రు. అసలు జాతి లేదు, పిత లేదు. ఎందుకంటే మనం మొత్తం కూడా భారత జాతి. మహాత్మా గాంధీని జాతిపిత అన్నారంటే ఒక అర్థం ఉంది. ఇక ఆయన ఏదో అహింసా మార్గంలో చేసిండు. అట్లంటే ఆడ సుభాష్ చంద్రబోస్ కూడా వాస్తవంగా ఆయనను కూడా మనం సేమ్ ఒక స్టేటస్ ఇవ్వాలి. సుభాష్ చంద్రబోస్ గారు ఒక సైన్యం తయారు చేసి ఆయన చేసిన యొక్క ప్రెజర్ కారణంగానే బ్రిటిష్ వాళ్ళు ఇదైపోయింది అనేది కూడా ఒకటి ఉంది. కాబట్టి అది దట్ ఈస్ డిఫరెంట్. స్టేట్ లో జాతి లేదు, పిత లేదు, ఇదంతా కూడా రాజకీయం కోసం మాట్లాడుతున్నాం. దయాకర్ గారు మీరు చెప్పండి, ఏమండి కోమటిరెడ్డి గారు మేము కూడా జాతి పితలమే అంటున్నారు, అందరూ జాతి పిట్టలే అంటారు, ఏంటి అసలు జాతి పిత గొడవ ఏంటి? అసలు రేవంత్ రెడ్డి గారి కేసీఆర్ గారి మీద అంత కోపం ఎందుకు? ఒకప్పుడు ఆయనతోటి ఈయన కూడా సేల్ అయ్యారు కదా. నిజంగా అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల్లో మొదటి వరుసలో కేసీఆర్ ఉంటాడంటే దాంట్లో ఎవరు కూడా అన్డిబేటబుల్. మీరు నేనంటే కూడా ఇప్పుడు దానికి ఎవరు కూడా ఒప్పుకోరు. కానీ జాతిపిత అనడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీని మహాత్మాని ఎందుకన్నాం, జాతిపిత ఎందుకన్నాం అంటే ఆయన ఉద్యమం అయిపోగానే తీసి గట్టున పెట్టేసి మీరు ఎవరన్నా కాండ్రా బాబు నేను భారతదేశంకు స్వాతంత్రం తేవడం నా లక్ష్యం. కాబట్టి అట్లా త్యాగం చేసిండు. కాబట్టి ఆయన అలాంటి వ్యక్తి, ఫాదర్ లాంటి వాడు అని చెప్పి ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనగలిగిండు. కానీ ఈయన దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని ఈయనే ముఖ్యమంత్రి ఇన్ని అకృత్యాలకు ఆయనే మూలమై మళ్ళీ నేను జాతిపిత అంటే జనమే పట్టించుకోవట్లేరు అనే విషయం వాళ్ళే ఫ్లోట్ చేస్తుండ్రు. మొన్న విజయరామారావు గారు ఒక మంచి మాట అన్నారు, ఆ చుట్టూ కొత్తగా వచ్చిన వాళ్ళు, ఉద్యమంలో లేని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి బాపు అనడం మొదలుపెట్టిరు, తర్వాత జాతిపిత అనడం మొదలుపెట్టిరు. ఎందుకంటే ఈ అపీస్మెంట్ ఆఫ్ ది కేసీఆర్ కొరకు నడిచింది అంతే తప్పితే ఇప్పుడు జయశంకర్ గారిని మించిన త్యాగం కేసీఆర్ గారిది అయితే నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే మూమెంట్ లో ఆయనను ఒక దశలో జేఏసీలో ఎంతవరకు బాగానే ఉంది, కానీ వారి జాతికే అనే పదం వాడటం అంత అవసరమా రేవంత్ రెడ్డి గారికి? అది రాజకీయం. దాంట్లో మీరు కొమ్మినేని గారు రాజకీయాన్ని వాస్తవాన్ని మనం కలిపి మాట్లాడితే రెండు కన్ఫ్యూజన్ ఉంటాయి. మీకు ఇంతకు ముందు కన్ఫ్యూజన్ వచ్చినట్టే. వాస్తవాలు ఎప్పుడు కూడా జాతిపిత అని మీరు ఒక మాట, నేను ఎందుకంటే మీరు పెద్దలు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా మిమ్మల్ని కోట్ చేసేది అందుకే, జాతిపిత
అని అనే పరిస్థితి తెలంగాణలో జనానికి ఉందా? మీరు మీ అబ్జర్వేషన్ ప్రకారం చెప్పండి. ఓకే అసలు వారి కొడుకునే సీఎం చేయలేకపోయింది ఆయన, దళితుని పక్కన పెట్టు. అలాంటి వ్యక్తి మోసాల పూరితమైన అబద్ధాల పూరితమైన స్టేట్మెంట్స్ ఉండడాన్ని తెలంగాణ సమాజమే జీర్ణించుకోక కదా ఆయనను అసలు భారత్ రాష్ట్ర సమితిని పెట్టుకోండి సార్ పార్టీ పేరు. తెలంగాణ పదం నుంచి తీసేసినోడు భారత సార్ రాష్ట్ర సమితి నాయకుడు తెలంగాణ జాతిపిత అవుతాడు ఎట్లయితాడు? ఒకవేళ అనుకుందాం ఒక మాట, భారత జాతి మనదని అంటుండు కానీ అంటే కిషన్ రెడ్డి కిషన్ రావు అని పేరు పెడితే అట్లాగే వెలమ సంఘం వాళ్ళు మమ్మల్ని అవమానిస్తారని ధర్నా చేశారండి. ఎందుకు అట్లాంటి కాంట్రవర్సీ అవసరమా? నేను మాత్రం ఒకటి అనగలుగుతా, కేసీఆర్ గారిని ఉద్యమకారుడు కాదు అంటే అసలు ఉద్యమకారుడు కాదు, మొదటి వరుసలో నెంబర్ 1 గా ఉన్నోడు కేసీఆర్ అని చెప్పగలను. ఎందుకంటే జేఏసీతో నేనున్నా, పలు చేసినోడు ఎవరు కూడా తెలుగు జాతి వరకు చెప్పారు, ఆల్రెడీ చెప్పారు. రైట్, చెప్పండి ఏంటి జాతిపిత అంశం మీద వాళ్ళిద్దరు వాదనలు విన్నారు, మీరేమంటారు సార్? ఆ రెండు రాజకీయ పార్టీల అవసరాలు కాదు సార్, వాళ్ళ మనగడ తెలంగాణ రాష్ట్రంలో ఉండాలంటే కేసీఆర్ గారిని తిట్టాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చూడండి, ఇక్కడ ప్రజావేదికల్లో చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటారు కానీ ఏనాడు కేసీఆర్ గారి పేరును కనీసం ఆ 10 సంవత్సరాలను 1% కూడా మెచ్చుకోరు. చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చేసిండ్రు అని మాట్లాడతారు, కేసీఆర్ గారిని రా అనే తిట్టు దాకా వచ్చింది వాళ్ళ పరిస్థితి. కేసీఆర్ గారిని మీ ఏజ్ ఎంత? 56 సంవత్సరాలు, వారి ఏజ్ ఎంత? 10 రోజుల్లో 72 సంవత్సరాలు. ఉద్యమకారుడు కాదు, ఏజ్ కనీసం సీనియారిటీకైనా రా అని అనడము. అండ్ తెలంగాణలో ఇట్లా కుల రాజకీయాలు, రావు వర్సెస్ రెడ్డి, నాకు తెలిసి రెడ్డీస్ కూడా ఇష్టపడరు. ఏ రెడ్డిస్ కూడా ఇట్లా కాస్ట్ పాలిటిక్స్ తెలంగాణలో కాస్ట్ పాలిటిక్స్ ఉండదు సార్, తక్కువే. కానీ ఇక్కడ ఫస్ట్ టైం కాస్ట్ పాలిటిక్స్ కూడా అవుతున్నది. ఇక్కడ ఏంది, రావులు మీరు ఎందుకు, మీ దగ్గర మైనంపల్లి హనుమంతరావు గారు లేరా? ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు లేరా? ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ గారు లేరా? క్యాబినెట్ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు లేరా? మదన్ మోహన్ రావు గారు లేరా? ఎంతోమంది రావులు మీ దగ్గర కూడా ఉన్నారు. కానీ ఇవాళ రావు వర్సెస్ రెడ్డి, ఎందుకంటే వాళ్ళు తక్కువ పాపులేషన్ కాబట్టి నాకు ఇమీడియట్గా మరి రెడ్డిస్ అందరూ కూడా నాకు సపోర్ట్గా ఉంటారు ఇంతమంది పాపులేషన్ కాబట్టి అని. బట్ ఐఎమ్ షూర్ తెలంగాణ రెడ్డిస్ కూడా దీన్ని ఇష్టపడరు, ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి సార్, ఇవాళ అసలు ఎందుకు వచ్చింది ఇది? December 9 సోనియా గాంధీ గారు పుట్టినరోజున మీరు తెలంగాణ తల్లి దినోత్సవం అని సోనియా గాంధీ గారిని పెడుతూ తెలంగాణ తల్లి చేతిలో కూడా బతుకమ్మని తీసేసి హస్తం గుర్తు పెట్టారు. అది ఎవరం కూడా మేము సోనియా గాంధీ గారు ఏంది ఇదేంది అని అనలేదు, మేము గౌరవించినాం. మేము సోనియా గాంధీ గారిని గౌరవించినాం, సుష్మా స్వరాజ్ గారిని కూడా గౌరవించినాం. అలాగే కేసీఆర్ గారిని డెఫినెట్గా మాకు, ఎందుకంటే దానికంటే ముందు భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేయలేదు. అద్వానీ గారు ఎందుకు ఒక లెటరే రాసిండ్రు, చంద్రబాబు నాయుడు గారితో మిత్రపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఇవ్వలేము తెలంగాణ అని చెప్పిన అఫీషియల్ లెటర్ మన దగ్గర ఉన్నది. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్ని యూటర్న్లు తీసుకున్నదో తెలిసింది. కానీ వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైన తెచ్చిన కేసీఆర్ గారు. ఇవాళ షీబు సురేన్ గారికి కూడా, వారికి కూడా టైటిల్స్ ఉన్నాయి జార్ఖండ్ లో. షీబు సురేన్ గారికి కూడా టైటిల్స్ ఉన్నాయి. ఎందుకు? షీబు సురేన్ గారు కొట్లాడి రాష్ట్రాన్ని సాధించారు. నేను వ్యక్తిగతంగా నేను అనొచ్చు, ఇలా నరేంద్ర మోదీ గారు అంటే అట్లా కాదు సార్, నరేంద్ర మోదీ గారు వినండి, అయ్యో కాదండి, కాదు, దానికంటే గ్రేట్ ఏంటంటే వారు ఒక్క నిమిషం ఒక క్రికెట్ స్టేడియం ని వారి పేరే పెట్టుకుంటారు. నాకు తెలిసి ఫస్ట్ టైం నరేంద్ర మోదీ గారు ఒక క్రికెట్ స్టేడియం ని వారే పేరు పెట్టుకున్న పరిస్థితి మేము అట్లా చేయలేదు. కానీ తెలంగాణ ఉద్యమకారులుగా మా నాయకుని మేము అనుకుంటే మీకు అంతెందుకు వస్తున్నది, మీకు అంతెందుకు? మీరు డబ్బు కొట్టుకోండి, మోదీ గారికి హర్ హర్ మోదీ అని వాళ్ళ స్లోగను, హర్ హర్ మోదీ అని వాళ్ళ స్లోగను, వీళ్ళ స్లోగను జై సోనియమ్మ సోనియమ్మ అని వీళ్ళు అంటారు. అట్లా మేము కేసీఆర్ గారిని అంటే ఇంత అలర్జీ ఎందుకు అవుతున్నది, అంత కడుపు అంటే ఎందుకు అవుతున్నది? జెలూసీ అవసరం మీకు. టైం అయిపోయింది. దయాకర్ గారు చెప్పండి, ఇప్పుడు 100 కోట్ల డీల్ అంటే కాంగ్రెస్ ఎంఐఎంల మధ్య, అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏ రకమైన వేల రూపాయలు ఎప్పుడు పెట్టి ఓట్లు కొంటున్నారంట, ఒక్కొక్క మాటలో చెప్పండి, టైం అయిపోయింది దయచేసి. మున్సిపల్ ఎలక్షన్స్ దీని ప్రభావం ఏంటి? ఎలక్షన్ అనగానే ఇక మీరు నేను మాట్లాడితే టీవీల కొరకు మాట్లాడు వేరుంటది, జరిగే తంతు వేరుంటది. డెఫినెట్ గా ఈ విషయంలో క్లారిటీ ఉన్నారు. ఎందుకంటే ప్రతి విషయంలో క్లారిటీ ఉంటది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా నేను చాలా డీప్ గా స్టడీ చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్, ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ కాదు ఎవరు కూడా ఆ స్టేట్మెంట్ ఇయ్యారు, నేను తెలిసింది కాబట్టి. రెండోది ఇప్పుడు ఈ విషయంలో మున్సిపాలిటీల్లో జరుగుతున్న సమస్యలు కనుక మీకు, నేను ఎందుకంటే నేను సిరిసిల్ల ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి చూస్తున్నా, నేను ఇలాంటి పరిస్థితి
అపోజిషన్ లో కూడా ఇదే పరిస్థితి. Okay. ఏంది ఆర్థిక అంశాలు ప్రధానమైన అంశాల చుట్టూ తిరిగినప్పుడు ఇక నాయకుడిని ఎంచుకోవడం అనేది ఏదో ప్రజల ఇష్టం అని అనుకుంటే మాత్రం సో కొంచెం గొంగట్లో ఇబ్బందికరం. గొంగట్లో వెంట్రుకలు ఏరినట్టే అంటారు. ప్రేమేంద్ర గారు అంతే మీరే ఉంటుంది. ఉంటారు. ప్రేమేంద్ర గారు వినపట్లేదా? ఇప్పుడు ఆ, చాలా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవడానికి ఏమీ లేదండి. లాస్ట్ 2 years లో వాళ్ళ 6 గ్యారెంటీలు 420 హామీలు చెప్పుకోవడానికి లేదు కాబట్టి రివర్స్ రాజకీయం, డైవర్షన్ పాలిటిక్స్. బీఆర్ఎస్ కూడా తన యొక్క గ్రాఫ్ పడిపోతుంది. ఇవాళ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది తెలంగాణలో వచ్చింది అనేక చోట్ల. అబ్బా కాబట్టి దీన్ని బీఆర్ఎస్ కూడా ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండడానికి కాంగ్రెస్ మేమే అని చెప్పడానికి కొన్ని వివాదాలు కాదు, సృష్టించడం, కొన్ని మీరంతటా మాట్లాడడం, మీరన్నా కొన్ని నిలబడండి, విషయాలు. వాళ్ళకు సహకరించకండి. ఎవరెవరు మీరు వాళ్ళకి సహకరిస్తారు. చరిత్ర కాంగ్రెస్ ను బీఆర్ఎస్ కలిసి పోటీ చేసి కలిసి కొన్నిటికి ప్రభుత్వం- నువ్వు మనసుతో లే, లే, మాట్లాడు కానీ. దయాకర్ గారు మనసుతో కంటిన్యూస్ చెప్తున్నా. ఆరోపణలు. మీరిద్దరు కలిసి- రైట్. మీరిద్దరు ఫైనల్ గా- కలిసి ప్రభుత్వంలో ఉన్నారు 2.5 రైట్. సంవత్సరాలు. ఫైనల్ గా కలిసి మున్సిపల్ ఎన్నికల్లో ఎలక్షన్స్ మేము లో బీఆర్ఎస్ ఎన్నడూ కూడా రైట్, కలిసి రైట్. ఎన్నికల్లో ఓకే, పోటీ చేయలేదు, ఓకే. కలిసి ప్రభుత్వంలో రైట్, లేము. ఓకే. ఇవాళ మున్సిపల్ కృష్ణాంగ్ ఎన్నికల్లో కృష్ణాంగ్ బీజేపీ అద్భుతమైన రైట్. ఒక విజయిస్తున్నారు. ప్రతిభ ఓకే ఓకే చూపెట్టబోతుంది. ఓకే ప్రేమేంద్ర గారు టైం నేను ఇక్కడ మంచిర్యాలలో సార్, ఉన్నాను. దేశవ్యాప్తంగా మంచిర్యాలలో కూడా కాంగ్రెస్ BJP భారతీయ కైవసం జనతా చేసుకోబోతుంది. పార్టీల తంతు ఏందనంటే అక్కడ ఉన్న స్టేట్ పార్టీలను ఖతం చేసి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్కి వద్దామనే ఆలోచన. కానీ ఒకటే, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. బీఆర్ఎస్ బీజేపీ అని పొత్తుల్లో చెప్పుకుంటూ ముఖ్యమంత్రి గారు పాపం ఆ ఇద్దరు వీణావాణి అని కవలలు ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా మాట్లాడడం, ఒక ముఖ్యమంత్రి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడము, బీఆర్ఎస్ బీజేపీ ఆ ఇద్దరు అమ్మాయిలలాగా బంధము అని మాట్లాడడం వెరీ వెరీ డిస్గస్టింగ్ ఫర్ హిస్ పోస్ట్ అండ్ ఫర్ హిస్ చైర్. ఇది ఒక్కటైతే నేను చెప్పాలనుకుంటున్నాను. అందరం సింగిల్ గా కొట్లాడుతున్నాం. అని మీరు మేము కూడా ముందు కూడా మేము జాతీయ ప్రభుత్వం పార్టీ ఇంత డిఫెండ్ చేసుకోకండి ఇక దయాకర్ గారు, ఇంత వద్దు, సైలెంట్ ఉండండి కాదు, చాలు. మీరు కూడా జాతీయ చాలా పార్టీ డిఫెన్స్ అంటున్నారు. మీరు మీరు మీ హుందాతనాన్ని కోల్పోతున్నారని ప్రజలు గమనిస్తున్నారు. ప్లీజ్ లేదు, కొన్ని సైలెంట్ లేదు, ఉండండి. మీరు కూడా- మీరు చెయ్యలేకపోతే మీరు చెయ్యలేకపోతే జాతీయ డిఫెండ్ పార్టీ చేయకండి, అంటున్నారు. సైలెంట్ భారత ఉండకండి. రాష్ట్ర అక్కడ ఓకే. రేవంత్ గారు చూసి ఆహా దయాకర్ వచ్చింది నాకు అని పాయింట్స్ అట్లా వద్దు. కాదు, మీరు కాదు, ఫోరెన్సిక్ దయాకర్ గురించి గారు మాట్లాడి ఉంటారా? డిఫెండ్ చేసే రైట్. ప్రయత్నం చేస్తారు ఓకే, గానీ ఇది ఒక కాదు, ఒక భారత పాపం రాష్ట్ర స్పెషల్లీ సమితి ఏబుల్డ్ మీరు ప్రజలను జాతీయ కూడా పార్టీ స్టేట్మెంట్ ఆ, కరెక్ట్ నిజంగా నేనైతే వినలేదు. మీరు చెప్పింది కరెక్ట్ అయితే మాత్రం అంత బాగున్నట్టు అనిపించలేదు. అటువంటి మానుకుంటే బెటర్ రేవంత్ రెడ్డి ఏది గారికి. సార్ ఏది ఆ వేణావాణిలతో పోల్చడం ఏంటి బీఆర్ఎస్ బీజేపీని, అది అంత కరెక్ట్ కాదేమో. అది ఒక వాళ్ళు సరే, అది అనుకోవచ్చు లైవ్ అనేది ఎగ్జాంపుల్స్ భారత కదా రాష్ట్ర వాళ్ళ. సమితి అనేది వాళ్ళ కాదా బాధ సార్? సరే, అది కూడా- వాళ్ళది బాధ అండి. వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోవాలి తప్ప వాళ్ళని ఎగ్జాంపుల్స్ గా మనం వాడుకోకూడదు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అయినా పర్వాలేదు, మీరు అటువంటి చేయొద్దని చెప్పగలిగితే మంచిది, సంతోషం. నాకు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కటేనా అండి? 20 ఎన్నో పార్టీల ఉన్నాయి. పరిచయం ఉంది కదా. కాదు, గురువులే. భారత రాష్ట్ర సమితిని అయితే గురువు జాతీయ శిష్యులు పార్టీ ఇద్దరు గుర్తించారా అదే మీరు విధంగా కుమినేని గారు? అది అది అందుకే కదా వాళ్ళు దెబ్బతిన్నారు కదా, ఆ పేరు మార్చుకునే వాళ్ళ కొంప వాళ్ళే ముంచుకున్నారని అందరూ అంటున్నారు కదా. దానికి మనం ఏం చేస్తాం? 3 జాతీయ పార్టీలు ఇక్కడ ఉన్నాయి, Right. ప్రాంతీయ పార్టీ ఏం లేదు. ప్రాంతీయ పార్టీ రైట్. అది లేకుండా భారత చేయాలనే రాష్ట్రపతి కదా మీ ఇద్దరు ఆలోచన, రాష్ట్ర సమితి, లేకుండా భారత చేయాలనే కదా మీ జాతీయ ఆలోచన. జనతా పార్టీ,